అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగానే ఉంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. మా బడేమియా సాబు మోడీ గారే అన్నాడు తెలంగాణ సీఎం. తెలంగాణ ముఖ్యమంత్రి మర్యాదకు ఫిదా అయ్యిండట పీఎం. బడేమియా చోటేమియా ముచ్చట తీసింది తెలంగాణ బతుకమ్మ. రేవంత్ రెడ్డి పైసలు ఎందుకు అడగలేదంటుంది కవితమ్మ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓబీసీ యూనివర్సిటీ ఉంటుందట కుల్లా. కార్పొరేట్ స్కూళ్ళనే తలదన్నేటట్టు మంచిగా కడతారట కొడంగల్లా. ఎల్ఆర్ఎస్ పథకం అమలు చేస్తలేరట తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు. స్కీమ్ విడుదల చేసేదాకా ఆగకుండా పోరాటం చేస్తారట బీఆర్ఎస్ వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో యువతను ఆదుకున్నట్ల పేలయ్యిండట జగన్ సారు. రా కదలిరా సభల నోరు నొయ్యంగా చెప్తున్నాడు చంద్రబాబు గారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు బయటి దేశం టూర్లు వాయిదాలు వేసుకొని మరి తెలంగాణ రాష్ట్రాన్ని పర్యటించేందుకు వచ్చినట్టున్నాడు. సార్ వస్తున్న ముచ్చట తెలంగాణ మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు చెవులో వడంగానే గాలి కట్టే స్పీడ్గా గాలి మోటార్ వేసుకొని ఆదిలాబాద్కు పోయిండు. మరి ఏమేం మాట్లాడినరు ఏం కథ మనం కూడా అరుచుకుందాం పారి. చలో ఆదిలాబాద్. తొట్టతలసారి ముఖ్యమంత్రి అయినవు, సీఎం హోదాలా తిరుగుతుంటే ఎట్లా అనిపిస్తుంది ఏం కథ అని మోడీ సార్ అనొచ్చు. ఏం చెప్పమంటారు సారు, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటే అధికార పార్టీ ప్రభుత్వాన్ని ఆడుకోవచ్చు అనిపించింది కానీ ఇప్పుడు ఈ కుర్చీలో కూర్చుంటే మా పార్టీలో ఉన్న కొందరు లీడర్లకు సుతారం నచ్చుతలేదు అన్నాడు కావచ్చు. ఇక ఇట్లా మాట్లాడుకుంటా ఆయనతో సీఎం సారు పీఎం సారు ఇద్దరు కూడా సడాకులను సాపుగా పోయించే పనులు ప్రారంభించారు. ఇక తర్వాత మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఇట్లా మాట్లాడిండు. हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. ఇన్నరా సీఎం సార్ అన్నది ఇదే కాదు, మీరు ఓ కంట మా రాష్ట్రాన్ని చూస్తే మేము కూడా మీ గుజరాత్ రాష్ట్రం లెక్క చేస్తాము అనుకోవచ్చుండు. నేను చెప్పుడెందుకు, అది కూడా మీరే అయినుండ్రి. तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपकी मदद जरूरी है. अगर आपका जो सोच है. చూసిండ్రా, రాజకీయం అంటే రాజకీయం కదా. మొన్నటిదాకా ఎత్తి పొడిచిన సీఎం సారు ఇయ్యాల పీఎం సార్ ను బామాలుతుండు బతిలాడుతుండు. ఈయన బతిలాడ చూసిన ప్రధాని మోడీ సారు ప్రసన్నమైండా. ఆయన మాటలని ఈనుండ్రి మీరు కూడా. जैसे टीआरएस के बीआरएस बनने से कुछ नहीं बदला था, वैसे ही बीआरएस की जगह कांग्रेस से आने से कुछ नहीं बनने वाला, क्योंकि एक ही चट्टे बट्टे के लोग हैं ये. ఇన్నరా, పాత టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పేరును మార్చిన గులాబీ పార్టీ ఉన్నప్పటి లెక్కనే ఇప్పుడు మలి సర్కారు వచ్చినాక కూడా గట్లనే ఉందనుకొచ్చిండు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన మోసాలను కాంగ్రెస్ ప్రభుత్వం తీస్తలేదు. ఎందుకంటే దొందే అన్నట్టు రెండు పార్టీలే ఇవి. కాంగ్రెస్ ను ఎత్తుకొని ఎత్తిపొడిచినట్టే మాట్లాడినట్టు లేదు. మరి ప్రధాని స్థాయి దాకా ఉత్తగానే పోయిండా మోడీ సార్ అంటూరు ఆయన మాటల మర్మం తెలిసినోళ్ళు. దేశ ప్రధాని నరేంద్ర మోడీని బడేమియా అనుడు మంచిగానే ఉన్నది కానీ రాష్ట్రానికి రావాల్సిన పైసలు అడగకపోవుడు, చోటేమియా సీఎం రేవంత్ రెడ్డి సారు సప్పుడు చేయకపోవుడు ఏందని తెలంగాణ బతుకమ్మ కల్వకుంట్ల కవిత మేడము మాడుపు ముఖం పెట్టి మైకు పట్టుకొని ఇట్లా అంటుంది. చాలా దారుణం. వీళ్ళిద్దరూ ఏదైతే పెద్దన్న చిన్నన్న అని పిలుచుకుంటున్నారో బడేమియా చోటేమియా అని చెప్పి వాళ్ళిద్దరు నెక్సెసే ఎక్స్పోజ్ అవుతా ఉంది. అలా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని మేము చెప్తా ఉన్నాం. ఇన్నరా, ఇది ముచ్చట. సెంటర్లో ఉన్న కమలంపూ పార్టీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దొందే. మీదికి చూడ యారాన్ల లెక్క యాగర ఇయ్యర అనుకుంటారు గాని లోపల మాత్రం అన్నదమ్ములోనే కలిసి ఉంటారు అన్న తరీకలు అనుకొచ్చింది. కానీ ఈ రెండు పార్టీలు వాళ్ళ అవసరాల కోసమే రాజకీయం చేస్తాయి గాని ప్రజలను పట్టించుకోవు. ఒకవేళ ప్రజలకు సేవ చేయాలన్నా, రాష్ట్రాన్ని బంగారు తునక చేయాలన్నా ఒక బీఆర్ఎస్ తోనే అయితది అన్నది. అక్క కవితక్క, ఇప్పుడు శుద్ధులు బాగానే చెప్తున్నాం. 10 ఏళ్లు మీ పరిపాలన చక్కదనంగా ఉంటే మీరెందుకు ప్రతిపక్షంలో ఓదురు అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ముందు చూపు మామూలుగా లేదు కదా. విద్యార్థుల తలరాతను మార్చే తరీకల ఆలోచన చేస్తున్నాడట. అది కూడా కొడంగల్ గడ్డ మీదనే కొలాయించబోతున్నాడట. మరి సారు సోచాయించినట్టు జరగాలంటే ఎంత పైకం ఖర్చు అవుతుంది, ఎన్ని ఎకరాలలో బంగ్లాలు కట్టబోతురు, ఏమేమి ఉంటాయో అన్ని కూడా సీఎం సారునే అడిగి తెలుసుకుందాం. సారు, దాదాపుగా 25 ఎకరాలలో 150 కోట్లతోని ఎస్సీ ఎస్టీ మైనారిటీ అండ్ ఓబీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటినీ ఒకే క్యాంపస్ లో
ఒక యూనివర్సిటీ మోడల్లో నిర్మిస్తున్నాం. ఇన్నరా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ఓబీసీ అని ఇట్లా హాస్టళ్లు స్కూళ్ళు అనేటివి ఉండయన్నట్టే కదా. ఇక కులాలు మతాలకు సపరేట్ హాస్టళ్లు స్కూళ్ళు ఉండయన్నట్టు ఒక మోడల్ యూనివర్సిటీలా అన్ని కులాలు మతాలోళ్ళు కలిసి చదువుకునే ఏర్పాటు చేస్తున్నాడంటే నిజంగా ముఖ్యమంత్రి సార్ను తారీఫు చేయవలసిందే. ముందు చూపు అంటే ముందు చూపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్దే ముందు చూపు. కొందరికే కాదు అందరికి అక్కడికి వచ్చే ముచ్చట ఇది. ఎంత జల్దినా సార్ చెప్పినట్టు అమలైతే అంత బిరాన చూడాలని ఉంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కమలాపూర్ రైతులు మామూలు మాట మీద లేరు. ఒకవేళ లీడర్లు మాత్రం అటాంకల పోతే వేసినాకనే మాట్లాడేటట్టుర్రు. గోదలకు తాగేదందుకు కూడా నీళ్లు లేవని గోస చెప్పుకుంటే పట్టించుకునే పాలకుడే కరువు అయిందట. కాంగ్రెస్ ప్రభుత్వం వాగునీళ్లు ఇడవకుంటే వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలనో మాకు మాయేరికే అని ఇగో ఇట్లా నినాదాలు ఎత్తుకుండ్రు. ఇగో ఇట్లా ఏం తక్కువ 500 మంది రైతులు కూడా హనుమకొండ కరీంనగర్ రోడ్డు మీద సకలం ముక్కులం పెట్టుకొని సమరం చేస్తున్నారు. రైతన్నా ఇక చెప్పే మీరు మాకు నీళ్ళు లేకపోతే నిజంగా మేము చెప్తున్నాం అంటే కమలాపూర్ మండల వ్యవస్థలో ఎవరు ఒక లీడర్ కూడా రాజీనామా రేపు ఎంపీ ఎలక్షన్ లో మేము ఎవరికి సపోర్ట్ చేయాలని మేము చెప్తున్నాం. ఇక ఇట్లా వీళ్ళ కడుపుల బాధలు చెప్పుకుంటే రోడ్డు మీద బండ్లు ఆపినోళ్ళు పీ పీ అని ఆరన్లు కొట్టి వాళ్ళు కూడా వాళ్ళ బాధ చెప్పుకుంటా నిరసనలు తెలుపుతుర్రు. నెల దినాలైతే పంట చేతికి వస్తుంది. పొట్టకొచ్చిన టైంలో వాగులకు నీళ్లు ఇడవకపోవడు ఏంది? ఇట్లనే ఉంటదా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇట్లనే చేస్తారా అంటే అన్నదాతలమంతా ఏకమైతము, ఎంపీ ఎన్నికల మేమేందో చూపెడతాం అంటుర్రు. మరి రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తాడో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు ఇంగ్లీషు రాదని దావోస్ పోయినప్పుడు తీరు మేమ్స్ చేసుకుంటా బాగానే ట్రోల్స్ చేసిరు కదా. సీఎం సార్ అట్లా చేస్తుంటే ఎంత బాధపడ్డాడో ఏమో కానీ ఇప్పుడు మళ్ళా ఆ ముచ్చటను ముంగటేసుకుండు. ఇంగ్లీష్ గురించి తెలుగులో వివరించుకొచ్చిండు. రేవంత్ గారు ఇక చెప్పుర్రి. కొంతమంది అప్పుడప్పుడు గుంటూరు గుడివాడలు చదువుకొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ఇంగ్లీష్ రాదని అవహేళన చేస్తుంటారు. నేను ఒక మాట అడగదలుచుకుని వేదిక మీద నుంచి, చైనా, జపాన్, జర్మనీ ఈ దేశాలలో ఎవరికి ఇంగ్లీష్ రాదు, కానీ ప్రపంచంతోనే పోటీ పడిన అభివృద్ధిని ఈరోజు ఉత్పత్తిని ఆయా దేశాలు అందిస్తున్నాయి. వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు కూడా నా ఇంగ్లీష్కు వంకవేట పట్టిరి. అందుకే ఒక్క ఏళ్ళు ఎదుటోళ్ళ తప్పులు ఎత్తి చూపెడితే తతిమ 4 ఏళ్ళు మన తప్పులను కూడా చూపెడతాయన్న తరీకలా చెప్పుకొచ్చుండు. అయినా ఇంగ్లీష్ రాకపోతేంది, టాలెంట్ తోని కూడా ఏం చేయాలనుకున్నామో అది చేయొచ్చు. భాష ముఖ్యం కాదని ట్రోల్స్ చేసేటోళ్లను గట్టిగానే చేసుకుండు. అయినా తప్పులెంచు వారు తమ తప్పులు ఎరుగారు అన్నట్టు వాళ్ళ తప్పులు చూసుకోరు గాని ఎదుటోళ్లను ఎత్తి పొడుచుడే పనిగా పెట్టుకుంటారు. అందుకే భారతదేశం ఇట్లున్నది అంటారు ఎదుటోళ్లకు మర్యాద ఇచ్చి మాట్లాడేటోళ్ళు. మార్చి 6 తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీలు ప్రతి నియోజకవర్గంలో ధర్నా చేస్తారట. అగో మొన్ననే చలో మేడిగడ్డ పేరంటం పెట్టుకొని ఆడదాకా కార్లు బస్సులో పోయిర్రు. ఆ ముచ్చట కూడా పురాగా ఉడిచిపోలేదు. మళ్ళా ఏం ధర్నాకు దిగుతుర్రు? పిల్లల పంచాయతీ ఒడవక ముందే మళ్ళా దేనికోసం ధర్నా చేస్తాం అంటుర్రు అంటారా? మాజీ ఐటీ మంత్రి గారి మాటలనే ఏనుండ్రి. కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ, ఉచితంగా ఎల్ఆర్ఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, గతంలో ఈ మంత్రులు మాట్లాడిన మాటలు వారికి గుర్తు చేస్తూ 6వ తారీఖు నాడు, ఈరోజు 4వ తారీఖు, 6వ తారీఖు నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలు ఇన్నరా కారు పార్టీ లీడరు సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ సార్ ఏమంటున్నాడో, ఎన్నికల ముంగట షెయి పార్టీ ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తామని చెప్పుకొచ్చింది. గెలిచినాక ఆ ముచ్చటినే ఎత్తుతలేదు కాబట్టి వెంటనే మలి సర్కారు ఎల్ఆర్ఎస్ పథకం అమలు చేయాలని ఇట్లా అన్ని నియోజకవర్గాలలో లొల్లికి దిగుతామని చెప్పుకొచ్చిండు. చూడండి, ఇన్నొద్దులు వాళ్ళ సర్కారు ఉన్నప్పుడు చెప్పిన హామీలు వెంటనే అమలు చేసినట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అమలు చేయండి అనబట్టే ఎటుకెలున్నమ్మ ఎటుకొప్పు ముడిచినా చక్కగానే ఉంటదా అన్నట్టు అధికారంలో ఉన్నా లేకున్నా మేమే సక్కనోళ్ళ అన్నట్టు అంటుంటేనే గమ్మత్ అనిపిస్తలేదు అంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. మళ్ళా అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబుకు మనసు కూడా పడేటట్టు లేదు. కంటి నిండా నిద్రపోతున్నాడో లేదో, కడుపు నిండా కూడా తింటున్నాడో లేదో, రా కదలిరా సభలు పెడుతుండు, రచ్చ చేస్తున్నాడు. మళ్ళీ తాన మీటింగ్ పెట్టిండు. ఇక మంది ఎక్కువచ్చే వరకల్లా ఏమనిపించిందో, మనసులో ఏమనుకుంటున్నాడో మొత్తం ఇగో ఇట్లా బయటకు కక్కుతుండు. ఒక్క తమ్ముడికి ఉద్యోగం లేదు, ఒక్క కంపెనీ లేదు, నాలెడ్జ్ హబ్ అన్నారు, హబ్బు లేదు, కడకు పబ్బు కూడా లేదు. ఇన్నరా మరి పబ్బులు పెట్టి పోరగాన్లను చెడగొట్టాలని ఇంటి ఇస్తున్నాడా ఎట్లా? అంత పెద్ద మనిషి నోట్లకెళ్ళి ఆ మాట ఎట్లొచ్చే? అదేమన్నా హబ్బు లెక్క అక్కెరకొచ్చేదా? యువతను ఇంకా గబ్బు పట్టించి చెడగొట్టేదేనా? మరి చంద్రబాబు సారు జగన్ మీద ప్రెస్టేషన్ తోని ఏమన్నా నడిచిపోతుందని ఇట్లా మాట్లాడుతున్నాడా ఎట్లా? ఏమో అంటారు చూడు, అధికారంలో ఉన్నప్పుడేమో ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఇప్పుడు వచ్చి మాత్రం ఇట్లా వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు పొద్దుపోవుడు తప్పితే ప్రజలకు ఒరిగింది ఏం లేదంటుర్రు. ఇన్నేళ్ల సంది రాజకీయ నాయకుల మాటలు
జనాలు ఈ చెవుతోని ఇనుకుంటా ఆ చెవుతోని ఇడిచిపెట్టి ఎవల పనులు వాళ్ళు చూసుకొని బతుకుతున్నోళ్ళు. పెద్దపల్లి ఎంపీ టికెట్ వివేక్ వెంకటస్వామి కొడుకు గడ్డం వంశీకృష్ణకు ఇయ్యొద్దంటే ఇయ్యొద్దని మాదిగ డప్పు సాటింపులు వేస్తున్నారు. ఒక డప్పు 2 డప్పులు కాదు, 100 డప్పులు పట్టుకొని పెద్దపల్లి జెండా గద్దె నుంచి అంబేద్కర్ విగ్రహం దాకా ర్యాలీగా బయలుదేరారు. డప్పు కళాకారుల విన్నపం అని ఇట్లా వాళ్ళ బాధ మొత్తం చెప్పుకుంటారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే మాదిగలకు మాత్రమే ఎంపీ టికెట్ ఇచ్చి వాళ్ళ గుర్తుల మీద నిలబెట్టాలి, లేకుంటే ఊకునేదే లేదు. మాదిగలందరం ఏకమైతం, మీ పార్టీలు ఎట్లా గెలుస్తాయో చూస్తామా అంటున్నారు. పెద్దపల్లిలో ఉండేటోళ్ళకే ఇయ్యాలి, వివేక్ వెంకటస్వామి కొడుకు ఎట్లిస్తారని అంటున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవలకు టికెట్ ఇస్తుందో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. సెక్రటేరియట్ బ్యాంకుల కుదబెట్టి వైసీపీలు బాకీ తెచ్చిరని తెలుగుదేశం పెద్ద ముత్తైదు నారా చంద్రబాబు నాయుడు అన్నాడు కదా. ఆఖరికి సచివాలయంను కూడా తాకట్టు పెట్టిర్రు. ఇంతకంటే ఘోరం ఇంకేమన్నా ఉంటుందా అని పసుపు కొమ్ము తమ్ముళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటే ఆ ముచ్చట ఎరుకైన కొడాలి నానిగో ఇట్లా అనుకోవచ్చు. రిలీజ్ చేసుకుంటారు సెక్రటేరియట్ అని, బాబుగడి సొత్తా ఇది తాకట్టు పెట్టారు, అది తాకట్టు పెట్టారంటే వీడు పెట్టినయే పెట్టాలా? కానీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాలి ఏమైనా రూల్ ఉందా? రాజ్యాంగంలో రాసి ఉందా పలానా ఆస్తి పెట్టాలి పలానా ఆస్తి పెట్టకూడదు? అది ప్రభుత్వం ఇష్టం. సెక్రటేరియట్ ఏమన్నా బాబు సొత్త, ప్రభుత్వం తాన పైసలు లేనప్పుడు కుదబెట్టుకుంటాము మళ్ళా ఇడిపించుకుంటాము, అట్లా అనేదందుకు ఆయన ఎవ్వరు అనే తరికలు అనుకొచ్చుండు. అయినా ప్రభుత్వ ఆస్తులు కాపాడి ప్రజలకు మంచి చేయాలని లీడర్లకు అధికారం ఇస్తే ఇట్లా గవర్నమెంట్ భూములు ఆస్తులు గడికి ఒకటి బ్యాంకుల కుదబెట్టుడు ఏందో, ప్రజల మీద అప్పులు ఎత్తుడు ఏందో, ఏ సర్కారు వచ్చినా ఏం సక్కదనం లేదు అంటున్నారు. ఆస్తుల తాకట్టు గురించి లీడర్లు ఇట్లా ఒక్కరు ఎత్తి పొడుచుకుంటుంటే ఇన్నోళ్ళు. కండువా కప్పి ప్రజాశాంతి పార్టీలకు బాబుమోహన్ ఆహ్వానించిండు కేఏ పాలు. గాలి మోటార్ను గమ్యం దిక్కు నడుపుట్ల విఫలమవుతున్నా అని రాజకీయంలో వీరానుభవం ఉన్న బాబుమోహన్ను బాధ్యతలు ఎత్తుకునేందుకు స్వాగతించిండా, లేకుంటే కమెడియన్ కమ్ పొలిటికల్ లీడర్ బాబుమోహనే పోయిండా? తెలవాలంటే ఈ ముచ్చట పురాగినాలే. బీజేపీలో చెప్పుడు మాటలు ఇన్నోళ్ళకే ఇలువుందని సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టి చెప్పనే చెప్పిండు కదా బాబుమోహన్ గారు. ఇక కమలం పువ్వు పార్టీలో నన్ను కానతలేరు, కాంగ్రెస్ వాళ్ళు కూడా దేకేతట్టు లేరు, బీఆర్ఎస్ వాళ్ళు దగ్గరికి కూడా రానిచ్చేతట్టు లేరని ఉదార స్వభావం ఉన్న ఒకే ఒక్క మనిషి శాంతి దూత కేఏ పాల్. ఆయనైతే అందరికి మర్యాద ఇస్తాడని ప్రజాశాంతి పార్టీలో చేరినట్టుండు. వరంగల్ నుంచి ఎంపీ అభ్యర్థిగా గాలి మోటార్ గుర్తుతో నిలబడుతున్నాడట. మరి ప్రజాశాంతి పార్టీ తరఫున నిలబడబోతున్న బాబుమోహన్ గారి పతార ఎంతున్నదో తెలవాలంటే ఎంపీ ఎలక్షన్లలో రిజల్ట్ వచ్చే వరకు ఆగవలసిందే అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఎలిచిపోయిన ఎర్ర జెండాను మోస్తున్న ఎర్రన్నలు కూడా కాంగ్రెస్ తరఫున టికెట్ సిపిఐకి ఇయ్యాలని కోరుతున్నారట. మరి ఏ జిల్లా నుంచి వాళ్ళ అభ్యర్థిని ఎంపీగా నిలబెట్టాలనుకుంటారు, ఏం కథ మొత్తం కూడా తెలుసుకుందాం. కానీ ఒకప్పుడు ఓ ఎలిగిన ఎర్ర జెండా పార్టీలు ఇప్పుడు టిక్కెట్లు అడుక్కునే కాడికి వచ్చే ఇదే కదా రాజకీయం అంటే. 5 పార్లమెంట్ స్థానాలు మేము గుర్తించాం. అందులో భాగంగా ఖమ్మం, అలాగే నల్గొండ, భువనగిరి, వరంగల్, పెద్దపల్లి ఈ 5టిని మేము కాంగ్రెస్ ముందు ప్రతిపాదన పెట్టి ఒక్క పార్లమెంట్ స్థానమైనా ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఈ 5 స్థానాలనే ఎందుకు టిక్కెట్లు ఆశిస్తున్నారంటే అక్కడ కమ్యూనిస్టు పార్టీ ప్రభావం ఇంకా ఉన్నదట. అందుకే అంత నమ్మకంగా టిక్కెట్ అడుగుతున్నాము. 5టికి 5 మేమేం అడుగుతలేము, ఒకటి ఇస్తే చాలు అంటున్నాడు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. మరి ఎమ్మెల్యే గారు అడిగినట్టు షేపార్టీ సర్కారు పొత్తుల భాగంగా టిక్కెట్ ఇస్తుందా ఏమో రేవంత్ రెడ్డి సార్ చెప్పేదాకా తెలియదు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇంటి దగ్గర ఒంటరిగా ఉండే మహిళలకు ఈ వీడియోను మీ చుట్టాలు పక్కాలకు పంపురి, ఎందుకంటే ఇది ఇంటి పట్టు నుండే మహిళలందరికీ అక్కడికి వచ్చే ముచ్చట. భర్తలు లేనిది చూసి కొందరు ముక్కు ముఖం తెలవని అపరిచిత అవులేగాళ్ళు ఇండ్లలో చూస్తున్నారట. ఇగో ఇట్లా నారీమణుల ముంగట నటిస్తున్నారట. నీ పేరేంటి? నువ్వు అలా లోపలికి రావడం ఏంటి? బెల్ కొట్టడము అట్లాంటివి ఏం లేవా? నువ్వు డైరెక్ట్ గా లోపలికి రావడం ఏంటి? ఎవరు నువ్వు? చంపడానికి చూసినరా కాటిలగాలిన మసిబొగ్గులు ఎక్కున్న వీడు ఇంటోడు అయినట్టు దర్జాగా గేటు తీసుకున్నాడట. 2వ ఫ్లోర్ ఉన్న ఇంట్లోకి పోయి ఇట్లా ఇంటి మనిషి లెక్క కూర్చున్నాడట. ఆ ఇంటామె హుషారై వీడియో తీస్తున్నా అని అంటే బొగులు పడి 2 అంతస్తుల మీదకించి దుంకి అవతల పడ్డాడట. నీ పేరేంటి? నువ్వు అలా లోపలికి రావడం ఏంటి? బెల్ కొట్టడము అట్లాంటివి ఏం లేవా? ఆడోళ్ళు ఎంత హుషారుగా ఉంటే అంత మంచిది, లేకుంటే పానాలకే ప్రమాదం. ఈ వీడియో షేర్ చేస్తే కొంతమంది ఆడోళ్ళ కన్నా సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇంతకు ఏడనో చెప్పలేదు కదా. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్నం నిజాంపేట బాచుపల్లిలో ఉన్న ఓ బంగ్లాల ఈడికే రోడ్ల మీద నడిచే ఆడోళ్ళకే రక్షణ లేదనుకుంటే ఆఖరికి ఇండ్లలో ఉండే ఆడోళ్ళకు కూడా రక్షణ లేకుండా పోతున్నది చూడుని అంటారు ఈ వీడియో చూసిన వాళ్ళు.
ఇగో ఇవి ఇలా నేను తెచ్చిన ముచ్చట ఎట్లున్నాయి అసలు నేలే మళ్ళీ తెస్తానే ఉంటా. మీరు కూడా ఎస్ఎస్సీ డిజిటల్ బాగా చూస్తారు, బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు. ఇట్లనే ఆదరించరు, షేర్లు కూడా చేయరు. ఉంటా మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.